రైట్. మరొక అంశం సార్, అమరావతి పూర్తికి 100 ఏళ్ల ట్రిబ్యునల్ ఎదుట ఏపీ సర్కార్ జరీబు రైతుల పోరు, కొత్త కేసులతో మాజీ ఎమ్మెల్యే ఆర్కే. యా, అంటే ఇవన్నీ స్థూలంగా అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించినవి. అమరావతి నగరం పూర్తి అవడానికి 100 ఏళ్ళు పడుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కృష్ణా జలాల ట్రిబ్యునల్ ముందు వాదించారు. సరే, ఆ వాదన చేయడం బహుశా నదీ జలాలు రాబట్టడం దీనికోసం చేసి ఉండొచ్చు. కానీ ఈరోజు సరే సహజంగా సాక్షిలో ఇతర వాటిలో 100 ఏళ్ళు పడుతుంది, 100 ఏళ్ళు పడుతుందనే మాట చాలా పెద్దది కదా. ఒకటైతే అందరికి తెలుసు, ఒక మహానగర నిర్మాణం అనేది ఒక 40-50 ఏళ్ళ పని. కానీ చిటికల మీదుగా 17కి అయిపోతుంది, 14 అదే అయిపోలేదు. జగన్మోహన్ రెడ్డి ఆపకపోయినా అంతకుముందు కూడా అదేమీ అయిపోలేదు. కాబట్టి ఈ మాట ఇది వాళ్ళ పత్రికలో వస్తే వాళ్ళు రాశారు అనుకుంటారేమో. దిస్ ఈజ్ ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఏం చెప్తున్నాడంటే, గుప్తా, ఆయన పేరు జైదీప్ గుప్తా, ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్. ఏపీ క్యాపిటల్ CRDA యాక్ట్ ఈజ్ ఓన్లీ ఏ డ్రాఫ్ట్ ప్రాస్పెక్టివ్ ప్లాన్ విచ్ మే టేక్ అబౌట్ 100 years ఫర్ డెవలప్మెంట్. ఇది అందులో చెప్పాడు. సో 100 ఏళ్ళు యాజ్ పర్ ది డ్రాఫ్ట్, యాజ్ ది డ్రాఫ్ట్ హ్యాస్ నాట్ బీన్ గెజిటెడ్, ఇట్ హ్యాస్ నో ఫోర్స్ ఆఫ్ లా. అది కూడా చెప్పేశాడు. ఒకటి, ఈ డ్రాఫ్ట్ 100 ఏళ్ళు, ఇది డ్రాఫ్ట్, ఇది ముసాయిదా, చిత్తు ప్రతి అంటాం మనం. ఇది 100 ఏళ్ళు పడుతుంది ఇవన్నీ పూర్తి కావడానికి. పైగా దీన్ని ఏం గజెట్ కూడా వేయలేదు, దీనికి ఏం లేదని. ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, అర్బనైజేషన్ పెరుగుతుంది, రాజధాని వల్ల చాలా భూములన్నీ కూడా వ్యవసాయ భూములు కాకుండా పట్టణ భూములు అయిపోతాయి, అందుకని కృష్ణా జలాలు ఈ స్థాయిలో ఇవ్వనక్కర్లేదని తెలంగాణ వాదించిన దానికి సమాధానంగా ఏమీ తగ్గడం లేదు. మీరు అమరావతి విస్తీర్ణం చాలా ఎక్కువగా చూపిస్తున్నారు, 8,000 కిలోమీటర్లు, మీటర్లు, అదంతా మాది కాదు, అది రాజధాని ప్రాంతంలో ఖచ్చితంగా వచ్చేది చాలా తక్కువగానే ఉంటుంది అని చెప్తూ ఆ సందర్భంలో ఈ మాట చెప్తున్నారు అనమాట. బట్ స్టిల్ 100 ఏళ్ళు పడుతుంది అని ప్రభుత్వం తరఫున న్యాయవాది చెప్పడం అన్నది, 56,000 ఎకరాలు మీరు దీని కింద చూపిస్తున్నారు, ఇందులో చాలా కొద్ది భాగమే రాజధాని ప్రాంతం కిందకి వస్తుందని ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఒక ఆందోళన, కొంచెం చర్చకు దారితీసే అంశమే. 100 ఏళ్ళు పట్టేటైతే ఇదిగో అదిగో అంటున్న ఈ పరిస్థితి నుంచి ఎట్లా అన్నది చూడాలి. మరి బహుశా ఈ పూటకి ఏదైనా వివరణ అది ఇస్తారో, లేకపోతే అధికారిక ప్రకటన కాదని అంటారో. అప్పుడు అంటే మళ్ళీ ఇక్కడి నుంచి తెలంగాణ తరఫు న్యాయవాదులు మళ్ళీ వాళ్ళు వేరేది తీసుకునే ఒక అవకాశం కూడా ఉంది. దీంతోపాటు రాజధాని ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం భూములు 500 ఎకరాలు ముందే కొనుక్కొని ఇదంతా అవినీతి అని గతంలో మంగళగిరి శాసనసభ్యుడిగా అప్పుడు ఉన్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి కేసు వేయటము, దాని మీద కేసు పెట్టడము, అందులో చంద్రబాబు A1, లోకేష్ ఐ థింక్ A14 ఏదో ఉన్నారు, ఇంకా నారాయణ మంత్రి నారాయణ, లింగంనేని ప్రసాద్ మీద కూడా ఆరోపణలు చేసినట్టున్నారు. అదే ఆ కేసు అప్పుడు బెయిల్ ఇవ్వద్దని వాదించారు గత ప్రభుత్వం ఉండగా. ఇప్పుడు కొన్ని కేసులు రద్దు చేశారు కదా. అవును, ఉదాహరణకు స్కిల్ డెవలప్మెంట్ ఇట్లాంటివి. ఇది కూడా అలా చేయకూడదు, దీన్ని తప్పకుండా విచారించాలి. అదే CID ఇప్పుడు ACB కోర్టుకు వచ్చి ఏమీ లేదని చెప్తుంది అని ఆళ్ళ రామకృష్ణారెడ్డి హైకోర్టుకి వెళ్ళాడు. సో హైకోర్టు వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకుందామని కేసు మార్చి 10కి వాయిదా వేసింది. సో దీన్ని కొనసాగిస్తాము. ఒకటైతే నిజం, రాజధానిలో అనేక మంది భూములు తీసుకున్నారు, కొంత లాభం కలుగుతుంది అది ఇది అన్న విధంగా. అయితే ఇది నిలబడుతుందా లేదా ఒక విషయం. కానీ ఆయన మళ్ళీ ఈ వివరాలన్నీ తీసుకొని వచ్చి చెప్తున్నారు. ఇంకా మూడో చిన్న విషయం, చిన్నదేం కాదు పెద్దదే. రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల రైతులు మా భూములేమో జరీబు భూములని అప్పుడు తీసుకొని ఇప్పుడేమో మెట్ట భూముల కింద మారుస్తున్నారు, దీనివల్ల మేము విపరీతంగా నష్టపోతున్నామని నిన్న వాళ్ళు CRDA కార్యాలయం దగ్గరికి వెళ్ళి కొంత ఆందోళన చేశారు. కొద్దిమందే ఉన్నారన్నారు, కానీ కొద్దిమంది అయినా రేపు భూసేకరణ పెరిగే కొద్దీ ఇలాంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మరొక అంశం సార్, సుప్రీం సీరియస్